అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ ఎవరెవరి జాతకం ఎట్లా ఉందో చిన్నగా పూస వచ్చినట్టుగా అరుచుకుందాం. ఇక మరి ముందుగాల మహాపత్రికల బగ్గుమన్న త్రిష అందాల ఆట బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్య జన్మ ముత్యాల కోణంలోన కన్ను చెక్కుకుంది రక్షించు నన్ను చెప్పునా నన్ను కాపాడుర్రి నన్ను రక్షించుర్రి నన్ను కాపాడుర్రి నా మీద లేనిపోని నిందలు వేయకూర్రి నన్ను బదనామం చేయకూర్రి బట్టకాల్చి నా మీద వేయకూర్రి ఎందుకు నా పాపం ముట్టుకుంటుర్రు ఎందుకు నా ఉసురు పంచుకుంటుర్రు ఎందుకు నన్ను అఘోరిస్తుర్రు ఎందుకు నన్ను అన్యాలంగా బదనామం చేసి నన్ను ఇలా ఎడుగాకుంటా గంజిలా ఈగని తీసేస్తుర్రు నా పరువు ఏం కావాలి నా ప్రతిష్ట ఏం కావాలి నా గౌరవం ఏం కావాలి ఎందుకు నా మీద పడుతుర్రు నేను అంత అందంగా ఉన్నానా ఏవో గిట్లా త్రిష సినిమా హీరోయిన్ త్రిష ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. జర కన్నెర్ర చేసి కయ్యానికి కాలు దూవుతుందట నిన్నయాల. ఎందుకు అంటే ఇక సోషల్ మీడియా కోల్యాగలు ఇక ఈ అందాల బొమ్మకు పెళ్లి లింకులు కలుపుతుర్రట. ఎవరితోని ఫోటో దిగితే వాళ్ళకు పెళ్లి చేసుకుంటుందట ఆయనని. ఇక ఆయనతోని రాసుకొని పూసుకొని తిరుగుతుంది ఆయననే పెళ్లి చేసుకుంటుందట. నీ అన్యాయం పాడైపోను నేను పుసుక్కునే వల్ల నాకు దోస్తు కలిస్తే ఫోటో దిగినంత మాత్రాన పెళ్ళో ఈ పెళ్లి పెటాకులు గాను అసలు ఈ జన్మల నాకు పెళ్లి చేసుకునే యోగం ఉందా లేదా ఎందుకు నా ఎంట పడుతుర్రు. ఇక విజయ్ సినిమా హీరో విజయ్తోని ఫోటో దిగింది. ఇక విజయ్తోని పెళ్ళి. ఇక గాయనతోని ఫోటో దిగింది ఆయనతోని పెళ్ళి. ఈయనతోని ఫోటో దిగింది ఈయనతోని పెళ్ళి. ఆఖరికి వస్తున్న కల్లా ఇక రాజకీయాలకు కూడా పోతుందట ఈ విజయ్తోటి. దేవుడా శంకర భగవంత నన్ను బతకనియరా అని ఇప్పుడు కండెర్ర చేసి కయ్యానికి కాలు దువ్వుకుంటా రంకెలేస్తుంది బగ్గున మండి పడుకుంటా. ఇగో ఈ అందాల బొమ్మ త్రిష జర ఆమె తిరువాడ ఓకూరి మందలు ఏకూరి జర ఆమె ఆజ్ఞ ఉండని. మీరెందుకు ఆమె వెంట పడి హైపు తీసుకొస్తారు ఆమెని సోషల్ మీడియాలో ఆమె బతకనియరి ఏమంటున్నా ఓ సోషల్ మీడియా సంఘం మీకే చెప్తున్నా జర్రావని అర్రలే ఉండని. ఎందుకు 4 గోడల మధ్యన ఉన్నామని తీసుకొచ్చి బజార్లు వేసి త్రిష అందాల బొమ్మ రసరాగ రంజిత రమణి మధురిమ భావాల మైమరిచిపాటిన ప్రణయరాశి అని మీరు ఎందుకు ఆమె మీద మీరు ఒలకబోసుకుంటున్నారు ప్రేమ ఆమె నాణ్యం ఉండని. ఆమె ఇప్పుడు కోపానికి వస్తుంది మరి మీ మీద అందుకనే ఇక ఆమెని వదిలిపెట్టు ఇప్పటి నుంచి. ఏవో అమ్మ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దు మహారాష్ట్రకు సుప్రీం ఆదేశాలు. అక్కడ కూడా కథ నడుస్తుందట. ఓకే మంచిది సరే మించొద్దు 50% మించొద్దు అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకేముంది చేతనైతే హరీష్ రావు వివరణ ఇవ్వాలి. ఏమంటారు చూడు కడుపుల కత్తులు నోట్లే బెల్లాలు. మొన్న హరీష్ రావు అయ్యే చచ్చిపోతే ఆడికి పోయి బావా సూపు దొంగ సూపు ఎట్లా చూస్తుందో చూడు దొంగ సూపు బావా ఓ మేన బావా. ఇక పిల్లి మీద పిట్ట మీద పెట్టి తిట్టిస్తారా బీఆర్ఎస్ నేతల విమర్శలపై బగ్గుమన్న కవిత. ఇక ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందయ్యా అంటే తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే వామ్మో చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే బాగుండనట్టుంది. తెలంగాణలో తస్మాత్ జాగ్రత్త పైలం ఓ జనాలు తెలంగాణలో ఇప్పుడు రాక్షసి తిరుగుతుందట. జనం బాట బట్టి జాగృతి పేరు మీద ఈ రాక్షసి తిరుగుతుందట. ఎవరు ఈ రాక్షసి అంటే ఇక మరి మనం అంటున్న మాట కాదు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకరు
ఈ చింత ప్రభాకరు ఏమంటుండు, కవిత నువ్వు కేసీరావు కడుపున చెడబుట్టినవు, ఎందుకు పుట్టినవు, నువ్వు ఏం ఉద్ధరిస్తకు పుట్టినవు, ఆయనకు మచ్చ తెస్తదికే పుట్టినవు. ఇక అంటారు చూడు, వెనకడికి పురాణాలలో ఉంటాయి కథలు. ఏముంటాయి అంటే పిల్ల జన్మ, పిల్ల పుట్టుక తల్లి గండం, పిల్లగాని పుట్టుక తండ్రి గండం, పిల్ల పుట్టుక ఇగో ఇప్పుడు తండ్రికి గండమై కూర్చుంది. కవితమ్మ ఇప్పుడు కేసీరావుకు గండమై కూర్చుంది అట. ఇది ఎవరంటుర్రు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకరే అంటుండు. ఏకంగా రాక్షసి తిరుగుతుంది, ఒక రాక్షసి. మరి పైలం సారదందా చేసి రాజ్యం వెలుపున నువ్వు నింద బదనాలు మోసిన కవితమ్మ, ఎందుకు మా హరీశ్రావుని పట్టుకొని ఏడికి పడితే ఆడికి మాట్లాడుతున్నావు అడ్డగోలిగా అనేది ఇప్పుడు చింత ప్రభాకరు చిన్నగా మెల్లగా కారాలు మీరాలు నూరుకుంటా కత్తులు నూరుతుండు కవితమ్మ మీదికి. ఇక ఇంట్లోనే ఇంకో కోళ్ళాగా పాల్గొన్నది. ఏ కోళ్ళాగా అంటే కుత్బులాపూర్ కోళ్ళాగా వివేకానంద గౌడ్. ఇక ఆ కోళ్ళాగా కూడా, అమ్మా నన్ను చూడు, నా అందం చూడు అని బార్బూరు బచ్చన్నపేట అని ఊరూరా తిరుగుతున్నావు, మరి 10 ఏళ్ళల్లో నీకు గాన్ రాలేదా ఆయాల? కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయా నీకు? 10 ఏళ్ళ పొద్దులో నీకెందుకు గాన్ రాలేదమ్మా? ఈ కథలని, ఈ వ్యవహారాలని, ఈ వైఫల్యాలని, ఈ సమస్యలని ఆయాలు ఎందుకు మాట్లాడబెట్టివి? గీయాల ఏదో తీగరాగాలు తీసుకుంటా తీరొక్క తీరుగా మాట్లాడుకుంటూ వస్తున్నావు కవితమ్మ అని ఇప్పుడు కుత్బులాపూర్ కోళ్ళగా కూడా లెంకలు కొడుతుంది. ఇప్పుడు ఈమెమంటది, మా బావ ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టుగా మా బావ నా వెంటనే పడుతుండు. మా మేనబావ మొత్తం నా శుద్ధులే ఎంచిపోస్తుండు. ఎట్లా? పిల్లి మీద పెట్టి, పిట మీద పెట్టి. నేనైతే ఒక్క మాట అంటలేను. నేను మా మేనబావను పళ్ళు మీద పళ్ళు పెట్టి ఒక్క మాట అంటలేను మా మేనబావని. కానీ మా మేనబావ ఏంది నన్ను గీ ఎత్తున బదునాం చేస్తుండు, పచ్చి పురుషు కంటే పలసగా. వాళ్ళతోటి వీళ్ళతోటి పెట్టి తిట్టిస్తున్నాను, పిల్లి మీద పెట్టి పిట్ట మీద పెట్టి నన్ను తిడుతుండు. అతను కూడా అలా పంచాయతీ అయితే ఎట్టుంటుంది ఇంట్లో? ఎంతసేపు చెప్పు, అత్తది పై చెయ్యే, కోడలు కింది చెయ్యే. నీ సమితి వచ్చిన ఆవే వచ్చి కుప్పమే కూర్చొని ఆడిస్తుంది ఆవే అని అత్త అంటది. ఇక పాపం కోడలిది అంతగానం అనలేదు కదా. ఇక ఆమె ఏం చేస్తుంది, పోరగాళ్ళ మీద పెట్టి తిడుతుంది. పోరగాళ్ళని బడికి దోలాలని ఇక ముందర వేసుకుంటుంది. పేను చూసుకుంటా కన్నోనికి నా కండలు గుద్దు తగ్గినాయి, ముక్కు మీదకి వెళ్ళి ముద్దు మీదకి వెళ్ళి ఏడవన్నీ పొరలాయినా సవితే. ఇక చూడు అమ్మ నెత్తి మీద అంతా మట్టే, ఏడాది పాడు చేసినావు, కడుపు గాల, నీ కడుపు వచ్చిన ఏక దుల్కా, ఇట్లా కోడలు తిడుతుంది. ఇప్పుడు ఇక ఈమె నేరుగా అంటుంది, ఎవరు బావని, మా బావ తిమింగలం, మా బావ అనకొండ, మా బావ సుఖం పూస కాదు, మా బావ శుద్ధపూస కాదు, మా బావ అవినీతి సొమ్ముతోని ఎంతో ఆస్తులు సంపాదించుకుంటూ మా బావ అని ఇప్పుడు ఆమె నోరు వారేసుకుంటుంది. ఆడ దొరికితే ఆడ సందు దొరికితే. ఇక ఆయనేమో ఇక అయ్య ముఖం చూసి పాడైపోను మాట అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మళ్ళీ మా మామ ఏమనుకుంటాడు, ఏం కథో, మళ్ళీ మా మేనమామ ఏమన్నా మనసులో ఏమైనా పెట్టుకుంటాడు, ఏం కథో. ఈ పంచాలు పాడైపోను, ఈ పంచాలు ఎప్పటికి ఉంటాయా? ఏదో ఒక రోజు కలవాల్సి వస్తుంది. ఇప్పుడు చెడుగాలు వచ్చింది అనుకుందాం. ఈ చెడుగాలు ఇలా ఏదో కొన్నాళ్ళ పాటు ఉందాం, మళ్ళీ ఏదో ఒక రోజు ఈ రక్త సంబంధాలు, ఈ కుటుంబ బంధాలు ఎడవాసిపోతాయా, తెగిపోతాయా?
మళ్ళీ ఏదో ఓ రోజు కలుసుకునే యాళ్ళ వస్తుంది, గరుగ్గు అంటుందో ఏమో, నేను పుసుకున్నా ఏమన్నా ఇంటి. అందుకనే ఇక నేను ఏమన్నా కానీ ఇక వాళ్ళతోనో వీళ్ళతోనో జర్రంతా సై చేస్తా అంటే ఇక ఆ సింత ప్రభాకర్ శరానికి వచ్చి, ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శరానికి వచ్చి, అటు సంగారెడ్డి కోల్యాగా ఇటు కుత్బుల్లాపూర్ కోల్యాగారు జర్రంతా ఆమెకు సెగ పెడుతుర్రు. అంటే జర శరానికి వస్తట్టుగా వాళ్ళు జర మాటల తోటాలు ఇసిరి పెడుతుర్రు అట. ఇక ఏకంగా సంగారెడ్డి కోల్యాగా అయితే సారదంద చేసి మందుదంద చేసి నేను అదని చెప్పుకుంటున్నావు. నేనే లేదు మచ్చా, నువ్వు జనాలలో పోయి ఎట మాట్లాడుతున్నావు, ఏం చెప్పుకుంటున్నావు, జనాలకు ఎరకలేదా నీ భాగవతం అని ఏకంగా ఇప్పుడు ఆ సంగారెడ్డి కోల్యాగా అయితే మొత్తం అసలు ఎగురుతుంది భూమికి ఇంతెత్తు. చూడాలి మరి ఇలా పంచాయతీ ఎట్టవుతుందో. మొత్తానికైతే రాక్షసి తెలంగాణలో రాక్షసి తిరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త అంటుండు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. 42 మంది సజీవ దహనం. సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం. భారతీయ యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్. అక్కడికక్కడే మంటల్లో 42 మంది సజీవ దహనం, ఒకే ఒక్కడు సేఫ్. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మృత్యువాత. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ప్రమాదం. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు. సంతాపం ప్రకటించిన మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. చూస్తున్నారులా. ఇక ఇప్పుడు ఇంకో భాగవతం. ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా, ఈలోపే కలగంటే నిజమనుకోగలమా. ఇక ఇప్పుడు అడుగడుగున బుడియబాబు తయారవుతాయి అని బ్రహ్మంగారు ఆనాడు ఎట్లా చెప్పిండో, రోడ్ల మీద రక్తాలు ఏరులై పారుతాయి అని కూడా చెప్పిండు ఆనాడు. అన్నట్టే రోడ్ల మీద రక్తాలు ఏరులై పారుతున్నాయి. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతుంది. ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్నాయి. ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామాందులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికి పెద్ద మనుషులు ఉన్నారు ఈ దేశంలో. లేరా? అయితే లేదా? మీ తాత చెప్పింది నిజమా కాదా? ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం కూడా అక్షరాల సత్యమవుతుంది. అయితే ఇప్పుడు పాపము 42 మంది ఉచ్చతార్థంగా వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. భక్తి పేరు మీద దర్శనం చేసుకొని వస్తాము అన్న ఎక్కువ మన హైదరాబాద్ జనాలే ఉన్నారు. ఇప్పుడు ముచ్చట ఏంటంటే అదేంది, హజ్ ఉమ్రా యాత్రికులు. హజ్ ఉమ్రా యాత్రికులు వీళ్ళంతా ఇప్పుడు మక్కాకు, మదీనా, సౌదీ అరేబియా రోడ్లపై పుసుక్కున చచ్చిపోతే ఇక మన ఇంటికాడ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, నా కొడుకు రావాలి, నా కొడుకును కన్నారా చూస్తా, నా బిడ్డ రావాలి, నా బిడ్డను నేను నోరారా పిలుచుకుంటా, కన్నారా చూస్తా అంటే వాళ్ళకు ఏ వరుసలు ఉంటే ఆ వరుసలలో పెట్టి ఏడ్చుకుంటా, పాపం అఘోరించుకుంటా, పుట్టడు దుఃఖంతో కాకి శోకం తీసుకుంటా ఏడుస్తుంటారు. కడసారిగా నేను చూడాలని. కానీ అక్కడ చచ్చిపోతే ఈ హజ్ ఉమ్రా యాత్రికులు ఏదైతే ఉందో, మక్కా, మదీనా చూస్తందుకు పోయిన యాత్రికులను ఈ సౌదీ అరేబియా రూల్స్ మా గొట్టుగా ఉన్నాయట. అక్కడ చచ్చిపోతే
పంపే ప్రసక్తే లేదట. అక్కడనే కాలబెడతారట, అక్కడనే సాగు చేస్తారట, అంత్యక్రియలు చేస్తారట. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నడవది, ఎంత డబ్బు ఇచ్చినా నడవది, ఎవరితోని రికమెండేషన్ పెట్టినా నడవది, ఎవరితో చెప్పించినా నడవది, ఎవరితో ఫోన్ చేయించినా నడవది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసినా నడవది. సౌదీ అరేబియాలో ఈ గొట్టు రూలు ఉంది. మక్కా మదీనాకు పోయే ఎవరైతే యాత్రికులు ఉండరో హజ్ ఉమ్రా ఆ సౌదీ అరేబియా రోడ్లపై అక్కడ పోయే దారిలో, ఆ మక్కా మదీనా పోయే దారిలో ఏడ పుసుకున్న ఇదైనా బయట దేశం ఆ పీనుగని బయట మళ్ళా మన రాజ్యానికి మన దేశానికి పంపే యాళ్ళ లేదట. ఈ గొట్టు రూల్ ఉందట. పాపం చూస్తుర్రా, ఆ కుటుంబ సభ్యుల గుండెల్లో ఎంత దుఃఖం నిండుకొని ఉంటుందో, ఎంత అల్లాడిపోతుర్రో అర్థమవుతుంది. ఇగో ఇది కథ. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష. ఈ తీర్పు మోసపూరితమైంది. షేక్ హసీనా సంచలన తీర్పుపై ఆచితూచి స్పందించిన భారత్. 78 ఏళ్ల హసీనాకు ఉరిశిక్షపై బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం పనిచేసిన మహిళాధినేత, ఉక్కు మహిళగా పేరు, 2 దశాబ్దాలు ఎదురులేని నేత షేక్ హసీనా. అయితే మానవత్వానికి వ్యతిరేకంగా నేర ఆరోపణలు ఎదుర్కొన్నది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసిందన్న ఈ షేక్ హసీనాను ఇవాళ ఆఖరికొస్తరకల్లా ఢాకాలో ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా నిలబెట్టిందట. మానవత్వానికి వ్యతిరేకంగా ఈమె ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఈమెకు వ్యతిరేకంగా నిరసన చేస్తుంటే ఏకంగా 100 మందిని ఏష్పడైన కాడికి తీసుకొచ్చిందట. వాళ్ళని హతమార్సురి అని అన్నదాట, వాళ్ళని జైళ్ళలో పెట్టురు అన్నదాట, వాళ్ళని పీల్చి పిప్పి చేయరి అని అన్నదాట. అంటే నడుస్తున్న వార్త అది. అందుకే ఆమెకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా నిలబెట్టి మరణశిక్ష, ఉరిశిక్షను ఖరారు చేసిందట. ఇక చూడాలి మరి ఈ పంచాది రాజకీయ కుట్రనా, అసలు ఏంది ఏం కథ, అక్కడ సభ్య సమాజం ఏమంటుందో రేపు చూద్దాం మనం. మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము నిర్ణయం తీసుకోవాలా? స్పీకర్కు, తెలంగాణ శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగే ఇచ్చింది. ఏంది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి ఏంది? ఎందుకు నానబెడుతున్నావు? కొసకు ఏం చేద్దామనుకుంటున్నావు? అసలు నువ్వు కొత్త సంవత్సరము ఎక్కడ జరుపుకుంటావో మాకు మాతలావు చెప్పు. సుప్రీంకోర్టు కన్లెర్ర చేసింది మొత్తాన్ని మీద. మళ్ళీ డిసెంబర్ 19 లోపు ఏదైంది మాకు తేడపరచు, లేకపోతే మాత్రము ఇక చూడురు. కోర్టు ధిక్కరణ కిందికి ఇప్పటికే మేము ఓపిక పడుతున్నాం అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చిరట. ఇక ఇంట్లో కొన్ని కోల్యాగలు మేము చెయ్యి గుడికి పోలేదో కార్లనే ఉన్నాము, మేము చేతి గుడికి పోలేదో కార్లనే ఉన్నామని కొన్ని కోల్యాగలు, 8 కోల్యాగలు అయితే సైకి వచ్చినాయి అప్పుడే. మేము కార్లనే ఉన్నాము, మాది బీఆర్ఎస్ఏ, మేము కార్లనే ఉన్నాము, చెయ్యితో మేము రాసుకొని పూసుకొని తిరుగుతలేము, కాకపోతే కలవచ్చు,
నియోజకవర్గం అభివృద్ధి చేయాలని కలలు కంటున్నాము. జనాలను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే మరి పనులు కావాలి కదా. అందుకనే అభివృద్ధి పనుల కోసం మేము పోయి కలిసినాం సీఎంను. మేము ఉన్నది కార్లనే అని అవి కొన్ని కుండబాదలు కొట్టినాయట. ఇక ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మరి ఏ దొడ్ల దీన్ని ఏ దొడ్ల వంతున్నాయో ఏం కథ అనేది అందరికీ ఎరికే. కానీ 2 కోల్యాగలు కడియం శ్రీహరి ఈ దానం నాగేంద్ర మాత్రం మేకుంటలేవాట. అవి ఇటు చెప్తలేవాట అటు చెప్తలేవాట. ఈ రెండింటి మీద ఉప ఎన్నికలు రాబోతాయి అనేది కూడా సోషల్ మీడియా సంఘం కోడై కూస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు చెప్పేదాకా వాళ్ళు ఇది చేసేదాకా ఎందుకు, ముందుగా మనమే రాజీనామా చేసి మళ్ళా పోదాంపాటు అని కాంగ్రెస్ కోల్యాగలు కూడా పెద్ద ముత్తైదువులు ఆలోచన చేస్తున్నాయట. మొత్తానికి ఏది ఏమైనా ఖచ్చితంగా మళ్ళా తెలంగాణలో 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఓ అడ్వకేట్ కోల్యాగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. చూడాలి. 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయా, లేకపోతే 2 ఖైరతాబాదు, అక్కడ స్టేషన్ గన్పూరు, అక్కడ కడియం శ్రీహరి, ఇక్కడ దానం నాగేంద్ర, మరి ఈ రెండింటికే వస్తాయా? చట్టపరంగా రేపటి సంది అసలు ఏమి నడవబోతుంది, ఏంది ఏం కథ? మొత్తానికైతే సుప్రీంకోర్టు కొంత గరం మీదనే ఉంది స్పీకర్ మీద అనేది పొక్కుతున్న వార్త. చూద్దాం రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అని. ఐ బొమ్మతో రవి 20 కోట్ల సంపాదన. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో సర్వర్లు. ఈ రాకెట్లో ఉన్న మిగతా వాళ్ళను కూడా బయటికి తీస్తాం. పైరసీలో సినిమాలు చూసే వాళ్ళపై నిఘా పెట్టాం. సజ్జనార్. ఇప్పుడు ఐ బొమ్మ. ఈయన పేరు ఇమ్మడి రవి. ఇమ్మడి రవి వీడు ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యిండు. వాళ్ళ అయ్యా వీడిని కనిపెంచిన అయ్య మాత్రం కంటికి పుట్టెడు ఏడ్చుకుంటా కనీసం కడుపుకు తిండి లేకుండా బతుకుతుండాట. వీళ్ళ అయ్యా చెప్తుండే వీడు మంచోడు, బుద్ధిగల్లోడు, అచ్చమైనోడు, మచ్చలేనోడు, స్వచ్ఛమైనోడు నా కొడుకు, బంగారం నా కొడుకు అని అనుకున్నా. కానీ వీడు బయట దేశం పోయి సాఫ్ట్వేర్ కొలువు, ఆ కొలువు, ఈ కొలువు అని పోయి ఇలా లుచ్చా లఫంగి బద్మాష్ అయ్యిండని కూడా తండ్రి వదికు చెప్తుండు. ఎవరో తండ్రి, వీరు తండ్రి. ఇక ఇక్కడ సినిమాలోళ్ళు మమ్ములను మోసం చేసిండు, మా సినిమాలు ఆగం చేసి వెబ్సైట్లో పెట్టి ఏదో అప్పడమో దొప్పడమో ఏదో ఛానల్ ఉందట వీరికి. అండ వేచేదాట, ఈ ఐ బొమ్మ అని ఏదో వెబ్సైట్ అట, అండ వేచేదాట. ప్రతి ఒక్క సినిమాను మొత్తము లూటి చేసి శర్రగంక చేపల చెరువు కనుక లూటిపోతే ఎట్లా ఉంటుందో సందడి. అగో వీడు ఆ రకంగా పైరసీ పైల్వాన్గా పేరు పొంది గా రకంగా మొత్తం లూటి చేసి ఈ సినిమాలను ఆయన వెబ్సైట్లో అప్లోడ్ చేసి మా సినిమా పరిశ్రమకు గండి కొట్టిండు, మా నోట్లో మట్టి కొట్టిండు అని ఓ దిక్కు సినిమాలోళ్ళు శంగడ బింగడం ఎగురుతున్నారు. ఇక ఇక్కడ సోషల్ మీడియా సంఘపూర్లు ఏమంటారు అయ్యా అంటే బాగా చేసిండు సినిమాలోళ్ళు. అచ్చమైన వాళ్ళ సినిమాలోళ్ళు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్లు పెడుతుర్రా. అయితే మీరు ఎంత అంటే అంత మీ నోటికే మొక్కాలనా? మీరు ఎంత అంటే అంత పెట్టి మేము సినిమాలు చూడాలనా? మేము రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే కష్టజీవులం, శ్రమజీవులం. వందలు పైసలు పెట్టి అలా కొరక తినే తినుబండారాలకు కూడా వందల పైసలు పెట్టి ఏం సంసారం చేయమంటున్నాం? మమ్మల్ని బాగా చేసిండు ఐ బొమ్మ రవి గారు, బాగా చేసిండు అని ఈ సోషల్ మీడియా సంఘపోళ్ళు, ఈ సోషల్ మీడియా సంఘంలో కొన్ని కోల్యాగలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఆడు బాగానే చేసిండు, పెద్దోని కొట్టిండు, పేదోని కడుపు నింపిండు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతారు.
ఇక సిపి సజ్జనారు తప్పు ఇది, ఇట్లా చేయకూడదు, ఒకరిని పొట్ట కొట్టకూడదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరు మీద బయట దేశంలో అండబెట్టి ఎంతోమందిని కలగలుపుకొని మోసాలకు పాల్పడ్డ ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి, నువ్వు చేసింది తప్పు అని ఇక ఈ కోల్యాగను ఇప్పుడు ఈయనే ఓ దిక్కుంగా ఈయనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు కడతామని ఇప్పుడు సజ్జనారు సంధిస్తుండు బాణాన్ని. సోషల్ మీడియా వాళ్ళు ఏమో గట్ట మాట్లాడుతున్నారు. పేదోళ్లకు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సినిమా టికెట్లు ఏడ ఇస్తుర్రు వీళ్ళు సినిమాలోళ్ళు. ఆగం ఆగం జగన్నాథం వాళ్ళ ఇష్టమే కిష్టపురం అన్నట్టుగా చేసుకుంటుర్రు అని ఇప్పుడు సోషల్ మీడియా సంఘం వాళ్ళు బోధికి ఎగురుతురు. సజ్జనారేమో అట్లా అంటుండు, వాళ్ళ అయ్యనేమో గిట్లా అంటుండు. సినిమాలో ఏమో మైకుల ముందరకు వచ్చి ఇన్నాళ్ళు మా పొట్ట కొట్టిండు, మా నోట్లో మట్టి కొట్టిండు, ఇప్పుడు మాకు సంతోషం అవుతుందని సంకాలు గుద్దుకుంటూ మొత్తానికి ఇమ్మడి రవి భాగవతం బయటపడ్డది. సరే ఏది ఏమైనా నేను నర్సయ్య తాత కూడా ఏమంటున్నా అంటే తప్పు తప్పే, ఇమ్మడి రవి తప్పు తప్పే. ఇప్పటికైనా సినిమాలలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సినిమా టికెట్లు పెట్టాలి. ఇప్పుడు రబ్బరు ఎంత తాగుతుందో అంతే సాగదీయాలి. ఎక్కువ సాగదీసి గుంజు గుంజు గుంజంతే అయిపోద్ది. అందుకనే మీరు సినిమా టికెట్లు కూడా ఇసువంటి కోయిలాగలు ఎందుకు పుడుతాయి అంటే మీ మీద ఇసుకు పుట్టి విరక్తి పుట్టి కొన్ని కోయిలాగలు ఇట్లా కూడా తయారవుతున్నాయి. దానికి కారణం మీరు కూడా అనేది కూడా తేడతెల్లం అవుతుంది. అందుకనే ఆడిదాకా పోనీయకుండా 20 రూపాయల టికెట్ని 100 రూపాయల కాడికి పోనీయకుండా కాకపోతే ఇంకో 5దో 10దో చూసుకొని మీరు ఇది చేసుకోరు. కానీ అన్యాయంగా పేదోళ్ళ పొట్టగొట్టుడు కూడా కరెక్ట్ కాదు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కూడా మీరు సినిమా టికెట్ పెట్టాలి. ఐబొమ్మ రవి చేసింది ఒప్ప అని అంటలేను నేను, తప్పే. ఇమ్మడి రవిది ముమ్మాడికి 100% తప్పే. కానీ ఇక్కడ సోషల్ మీడియా ఏమని కూడా కూస్తుందంటే బాగా చేసిండు ఇమ్మడి రవి. ఇమ్మడి రవి ఎందుకు చేసిందంటే మాలాంటి వాళ్ళకు సినిమా చూసే భాగ్యం దొరకలేదు కాబట్టి వాడు చేసిన దానికి మేము సహకరించుకుంటూ పోతే ఆయనకి ఇప్పుడు 56 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారంటే చిన్న అన్నమాట. అందుకనే జర్రంతా సోయి తెచ్చుకొని సినిమాలలో కూడా అనేది నేను నర్సయ్య తాత కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక తండ్రి అంటావు ఇక తప్పు చేసింది కాబట్టి ఇక ఎటుబడి తప్పు అనవలసిందే, తప్పును ఒప్పు అని మనం సమర్థించలేము. ఇమ్మడి రవి చేసింది 100% తప్పే. కానీ సోషల్ మీడియా వాళ్ళు ఈ సినిమాలలో కూడా జర సామాన్యుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సినిమా టికెట్లని అందుబాటులో ఉంచాలనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే మా ఓటమి. ఇక ఇప్పుడు ఇలా బీజేపీలో బండి కోల్యాకు ఈ ఈటెలకు మొత్తమే పడతలేదు. మేము న్యాయాన్ని కాపాడుతాం, ధర్మాన్ని రక్షిస్తాం, సత్యాన్ని బతికిస్తాం, తెలంగాణలో 80% మంది హిందూ ఓటర్లు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తెస్తాం అని బండి దిగుతుంది. దానికి ఈటెల ఏమంటుండు, కులం పునాదుల మీద మతం పునాదుల మీద రాజకీయం చేయలేము, అవి చేసినా ఎప్పుడో ఒకప్పుడు కూలిపోయేది ఖాయం. ఎందుకో మరి ఇప్పుడు బీజేపీలో కోల్యాలు పడతలేదు బండెద్దుకు ఈటెలకు. ఇదేమో ఈట తిప్పుతుంది, బండెద్దేమో ఎగురుతుంది. మరి ఏమవుతుందో చూడాలి. మరి రేపు జిహెచ్ఎంసీలా మరి కలిసిపోతారా లేకపోతే కచ్చపెచ్చ వ్యవహారమేనా? ఇప్పటిదాకా మనం కాంగ్రెస్లో కచ్చపెచ్చ వ్యవహారం ఉంటుంది, ఆఖరికి వస్తారు కల్లా కల్వకుంట్ల కుటుంబంలో కూడా కచ్చపెచ్చ వ్యవహారం అయిందని చెప్పుకున్నాం. ఇప్పుడు క్రమశిక్షణ అన్న బీజేపీలో కూడా కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది. ఇక పో ఈటెలా
ఓటు చోరీతో రాజ్యాంగానికి తూట్లు, బీహార్ ఎన్డీఏ కూటమి గెలుపు అప్రజాస్వామికం. ఇప్పుడు ఇలా ఇంకో ముచ్చట కూడా మనం చెప్పుకోవాలి. అధికార పరమావధిగా మోడీ, అమిత్ షా ఓటు చోరీకి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ మహా నిరసన, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై నిరసనలు ఉధృతం చేయాలి. ఇక్కడ ఒకసారి బీజేపీ మన బీహార్ సంసారం తీసుకుంటే ఇక కోల్లాగా నితీష్ కుమార్ ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుర్రు, ఓటు చోరీ, ఎలక్షన్ కమిషన్ వాళ్ళను సంకలెక్కించుకొని మోదీ వ్యవహారం చేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వత్తాసు పలుకుతున్నారు. అందుకనే వీళ్ళు ఈ రకంగా గెలుచుకుంటా వస్తున్నారు. మొన్న హర్యానా కానీ ఇంకెక్కడన్నా కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బీజేపీ వాళ్లకు కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నారు. ఓట్ చోరీ జరుగుతుంది, దొంగ ఓట్ల కథతోటి వాళ్ళు బయటపడుతున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ కోలాగలు దేశ వెలుపున రచ్చ మొదలుపెట్టాయి. ఇక ఇప్పుడు ఇలా బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఇక ఇప్పుడు నితీష్ కుమార్కే పగ్గాలు ఇచ్చిర్రు. సీఎం నితీష్ 10వసారి సీఎం. అయితే ఏదో ఒక రోజు కొన్నాళ్ళు కాగానే మళ్ళా బీజేపీ అభ్యర్థినే సీఎం చేస్తారు. నితీష్ భాగవతము కొన్నాళ్ళే అంటే ఎట చేస్తారు తాత? ఇప్పుడు కేంద్రంలో లోక్సభ సీట్లు 12 మంది ఎంపీలతోటి బీజేపీకి మద్దతు పలికిండు నితీష్ కుమార్. ఇప్పుడు 12 సీట్లు మద్దతు పలికిండు కాబట్టి ఇవాళ మోదీ చక్రం తిప్పుతుండు. అందుకనే మరి ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్కే పెద్ద కుర్చీ అంటగట్టిర్రు. మరి ఆడ దెబ్బతీస్తాడో ఏమో అని. అందుకనే ఇప్పుడు మోదీ ఏం ఉపాయం చేస్తుండయ్యా అంటే, ఇప్పుడు పుసుక్కున కెలిగిచ్చి నీకు సీఎం కావు, మా పిల్లగానికి ఇచ్చుకుంటా, అయినా మీకంటే ఎక్కువ మా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా అని పుసుక్కున ఏమైనా ఎసరు పెడితే ఈ 12 సీట్ల కాడ ఒక దెబ్బ పడుతుంది. మళ్ళీ ఇంట్లో ఇంకోటి ఇది కాగా ఇంకోటి ఏందయ్యా అంటే, బీహార్లో మహిళలు, దళితులు వెనుకబడిన వర్గాలు వింటురా, వెనుకబడిన వర్గాలు, మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలు. ఇప్పుడు వీళ్ళు నితీష్ కుమారు నంది అంటే నందే అంటారు, పందే అంటే పందే అంటారు, ఏదంటే అదే అంటారు. నితీష్ కుమారు ఆ బాయిల దునుకూరి అంటే దునుకుతారు, ఆ చెరువుల దునుకూరి అంటే దునుకుతారు. అంటే
నితీష్ కుమార్ మాట వీళ్ళకు వేదము. అందుకనే ఈ మహిళలు బీహార్లో అందుకనే ఈ మహిళలు, ఈ దళితులు, ఈ వెనుకబడిన ఏవైతే జాతులు ఉన్నాయో వీళ్ళందరూ నితీష్ కుమార్ చేతుల్లో ఉన్నారు. ఇది కూడా ఒక కారణం. పుసుక్కున్న మళ్ళీ ఏమన్నా ఇదైతే అంతా మళ్ళీ రోడ్ల మీద కథ నడిపిస్తారు, మళ్ళీ ఇంకేమో తారుమారు వ్యవహారం చేస్తారు. అమ్ము ఉదురు ఇప్పుడే నితీష్ కుమార్ తెరువు ఓవదురు పోతే బాగుండనట్టుంది. మరి ఎట్లా? మోదీకి ఏమో బీజేపీ అభ్యర్థిని సీఎం చేయాలని ఉంది లోపటంగా. ఇప్పుడు మోదీకి కడుపులనేమో కత్తులు, నోటేనేమో బెల్లం. మా నితీష్ కుమారే సీఎం, నితీష్ నువ్వే సీఎం అని అంటుండు. కానీ కడుపులో కత్తులు ఉన్నాయిగా. మరి ఎందుకంటే ఆయన అభ్యర్థి కావాలి కదా సీఎము. మరి ఎట్లా కావాలి అంటే దానికి ఒక ఉపాయం చేసుకొస్తుండు మోదీ. ఏం ఉపాయం తాత అంటే, నితీష్ కుమారు యాట ఇంత జర్రంతా పెద్ద మనిషి అవుతుండు, పెద్ద మనిషి అవుతుండు. నితీష్ కుమార్కు యాట ఇంత బలం చేస్తుంది. ఇదే అదును చూసుకొని ఇంకా కొన్నాళ్ళు కాగానే నితీష్ కుమార్కు ఆరోగ్యం బాగుంటలేదు, నితీష్ కుమార్కు చేతనైతలేదు, పరిపాలనను బ్రహ్మాండంగా ఉరికియాలంటే నితీష్ కుమార్ వల్ల అవుతలేదు, నితీష్ కుమార్ పానం సహకరిస్తలేదు, ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది అని ఈ సాకు చూపి మోదీ బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయడానికి ఉపాయం చేస్తుండు. మరి ఏందనుకుంటున్నాం? మోదీ అంటే చిన్న సన్నోడు ఏం కాదు. అమిత్ షా మోదీ ఇద్దరు కలుపుకొని ఈ రకమైన ఉపాయం చేసుకొని రాబోయే రోజుల్లో కొన్నాళ్ళ పాటే నితీష్ కుమార్ని సీఎంగా ఉంచి తర్వాత బీజేపీ వాళ్ళనే ముఖ్యమంత్రిని చేసే ఆలోచన ఉంది లోపటంగా. అది లోపటి కథ. మరో 15 ఏళ్ళు అధికారం కాంగ్రెస్దే. కానీ ఇందులో కథ ఇంకోటి నడుస్తుంది. మరో 15 ఏళ్ళు అధికారం కాంగ్రెస్దే. ప్రతి సింగిల్ రోడ్డును డబల్ రోడ్ చేస్తాం. బీఆర్ఎస్ 4 ముక్కలు, బీజేపీకి డిపాజిట్ దక్కట్లేదు. మంత్రి కోమటిరెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్ని వర్గాల మేలు కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందని వెల్లడి. మిర్యాలగూడలో 180.25 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిర్రట. అంత బాగానే ఉంది. కానీ మరో 15 ఏళ్ళు అధికారం కాంగ్రెస్దే. సరే కావచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఒక కథ నడుస్తుందిలా. ఏం కథ నడుస్తుంది తాత అంటే, ఇప్పుడు 4 మంత్రులు అవుట్. వామ్మో, అలా నా పేరుందా ఏంది, ఆ లిస్టులో నా పేరు గిట్లా ఉందా ఏంది అని దర్శకునే యాల వచ్చింది ఇప్పుడు మంత్రులకు. 4 మంత్రులు అవుట్. ఇక మరి 4 మంత్రులకు పోతే మన కొత్త కోయలేగా రావాలిగా. 4 కొత్తలు, కొత్త క్యాబినెట్లో ఇంకో 4కి సోటు కల్పిస్తారు అట. మరి 4లో ఎవరెవరు పోతుర్రు ఏంది ఏం కథ అంటే, ఇక అందులో ఒక మహిళా మంత్రి పోతుందట, ఒక ఓసీ కోజాగా పోతుందట. ఇక మళ్ళీ పోతే ఇక ఇప్పుడు చెప్తేనేం బాగుండనట్టుంది. కోయిలాగలు మళ్ళీ అలుగుతాయో ఏమో. కానీ ఇక 100కి ముచ్చము. మరి 4 కొత్త మంత్రులు ఎవరు తాత అంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందట. విన్నావా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రెండోది ఇప్పుడు ఉన్న పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి వస్తుందట. మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి వస్తుందట. ఇక పోతే వేములవాడ కోళ్ళగా ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి వరించనుందట. ఇకపోతే సినిమా హీరోయిన్ విజయశాంతి ఒసై రాములమ్మ, ఈమెకు రాములమ్మకు కూడా విజయశాంతికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందట. అది ఇక ఎంతో దూరంలో లేదు, దగ్గరికి వచ్చి కొలిక్కానే కూర్చుంది. డిసెంబర్ మొదటి వారంలో ఇగో వీళ్ళు కొత్తగా మంత్రులు అయ్యే అవకాశం ఉందట. ఎవరయ్యా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడు, ఆది శ్రీనివాసు, విజయశాంతి. ఇక ఈ నలుగురు ఎవరు కావచ్చు, ఏంది ఏం కథ అనేది చర్చ. ఎవరు కావచ్చు అంటే ఎవరు మంచిగా పనిచేస్తలేరో, ఎవరు జనాలకు అందుబాటులో ఉంటలేరో గాళ్ళకే ఎసరు పెడతారు అనే కాడికి వస్తుంది కథ. వింటురా? ఇగో ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మొత్తం కార్యక్రమానికి సెలవు. శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం అన్నట్టు. ఎనందుకు చూస్తున్నారు కదా, తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. మరి ఉంటా శనార్థి, యాది పెట్టుకుని చూడు, దినం 8:30కు తగ్గేదేలే. ఇక పొద్దుగాలంటే మీకు ఎరుకున్న భాగవతమే. ఉంటా, నమస్తే.